3 ఏళ్ల క్రితం తోట మొదలుపెట్టా. నా కొడుకు కలుపు మందు కొట్టి అంతా పాడు చేశాడు. మళ్ళీ మొక్కలు నాటితే రోగం వచ్చి చూడలేనట్టు అయ్యాయి. చెప్పినట్టే టైంకి చేశాం. వాళ్ళు చెప్పినట్టు అంతా చేశాం. ఈ టానిక్ వాడాక వానపాములు కనిపిస్తున్నాయి. కింద కాలు పెట్టే వీలుండేది కాదు. మా ఇంటి దేవుడు రంగస్వామిలా తోట బాగుంది ఇప్పుడు. దేవనహళ్ళి తాలూకా ఆలూరు దుద్నహళ్ళి. ఊర్లో అందరూ రాజన్ అంటారు. నా పేరు మునిరాజు. 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టా. గులాబీ తోట మొక్కలు వేశాను. నా కొడుకు కలుపు మందు కొట్టి అంతా పాడు చేశాడు. ఏం చేయాలో అని మళ్ళీ మొక్కలు నాటాను. అన్నీ రెడీ చేశాను. మళ్ళీ రోగం వచ్చి చూడలేనట్టు అయ్యాయి. అంతా పీకేద్దామనుకున్నాను. అప్పుడు మా అన్న కొడుకు అభి ఉన్నాడు, శివ అని, అతన్ని కాంటాక్ట్ చేశాడంట. వాళ్ళది బాగున్నాక నేను కాంటాక్ట్ చేశా. తర్వాత 2-3 క్యాన్లు ఇచ్చారు. డాక్టర్ సాయిల్. అది వాడాక మొక్కలు డెవలప్ అయ్యాయి. మేము ఎరువులేసి బలం చేకూర్చాం. దానికి తగ్గట్టే బాగా ఇంప్రూవ్ చేసాం. సార్, మట్టిలో మొదట ఏమీ లేదు. ఈ టానిక్ వాడాక వానపాములు కనిపిస్తున్నాయి. మట్టి సారవంతం అవ్వడం వల్లే మొక్కలు బాగా డెవలప్ అయ్యాయి. బాగా పెరిగి ఫలం దక్కిందని మాకు సంతోషంగా ఉంది సార్. ఈ మొగ్గ, ఈ ఆకు ఇంతకు ముందు ఇలా లేవు. ఇప్పుడు ఆకులు పచ్చగా వస్తున్నాయి. మొగ్గ నీటిగా వస్తుంది. క్వాలిటీ బాగుంది. చూడండి, ఇలా వచ్చింది క్వాలిటీ. ఈయన వచ్చాక దేవుడి దయతో తోటలో సమస్య లేదు. మా ఇంటి దేవుడు రంగస్వామిలా తోట బాగుంది ఇప్పుడు. నిన్న 99 కిలోగ్రాములు, ఇవాళ 13 కిలోగ్రాములు పూలు కోసాను. ఆ పన్నీర్ రోజా 15 కిలోగ్రాములు అయ్యాయి. ఇదంతా చేసిన మా పెద్ద ఆయనకు నమస్కారం సార్.